ఇండియన్ రైల్వేస్ లో భారతదేశ ఆత్మ ప్రతిబింబిస్తుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. దేశంలోని అన్ని వర్గాల అనుభవాలు, అవసరాలను గుర్తించి రైల్వే బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. ఇది సవాళ్ల సమయమని, దేశ భద్రతలో భాగంగా రైల్వే భద్రతకు పెద్దపీట వేశామని చెప్పారు. ఇది తన బడ్జెట్ కాదని, సామాన్యుల ఆశలు, అవసరాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ను రూపుదిద్దుకుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వెన్నెముక అని, ఛార్జీలు పెంచితేనే ఆదాయం పెరిగే విధంగా కాకుండా వేరే మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేశామని అన్నారు. ప్రధాని మోదీ విజన్ కు తగ్గట్టుగా బడ్జెట్ తయారు చేశామని తెలిపారు. గతేడాది 8,724 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లుగా సురేష్ ప్రభు తెలిపారు. ఈ ఏడాది రెవెన్యూ లోడ్ తగ్గించగలిగామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తామని, రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతామని అన్నారు. సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండవసారి.